యెరూషలేము ప్రాంతానికి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఒక గాడిద పిల్లని చూశాడు. ఎక్కడో కట్టబడిన చిన్న గాడిద పిల్లని యేసుప్రభు చూశారు. ఆ గాడిద పిల్లని యేసే సెలెక్ట్ చేసుకున్నాడు. సెలెక్ట్ చేసుకొని దాని మీద ఎక్కాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఇదంతా ఎందుకు చేశాడంటే యేసయ్య నిజమైన రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. అంటే ఈ లోకల్ అధికారులని వాళ్ళని వీళ్ళని లెక్క చేయకుండా ఉండాలని చెప్పడానికి కాదు. దేవుడు నిజమైన రాజ్యాన్ని ఒకటి స్థాపించడానికి వచ్చాడని గుర్తుగా యేసు ప్రభు ఒక చిన్న గాడిదను ఎక్కాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది. మాట చదువుకొని దేవుని సన్నిధిలోకి మనం ముందుకు వెళ్దాం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. యేసు ప్రభు ఇలాగా గాడిదను ఎక్కి వస్తూ ఉన్నప్పుడు చాలా మంది వాళ్ళ మట్టలు తీసి కింద వేసే ఉన్నారు. తర్వాత కొంతమంది అయితే బట్టలు తీసి వేస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఆయన రాజు అని, ఆయనకి మర్యాద ఇవ్వాలని. ఈరోజు ఎవరైనా అధికారులు మన దగ్గరికి వచ్చారనుకోండి, రోడ్లు నీట్గా లేకపోతే రోడ్లు నీట్గా చేస్తాం, రెడ్ కార్పెట్ వేస్తాం. రెడ్ కార్పెట్ ఎందుకు వేస్తామంటే వాళ్ళ అధికారులు కాబట్టి వాళ్ళు ఎర్రని తివాచీల మీద నడవాలని వేస్తాం. కానీ యేసు ప్రభు వారు అలాంటి రాజు కాదు. మన మనుషులందరి గురించి వచ్చాడు ఆయన, నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి. అందుకే ఆయన వస్తున్నప్పుడు ఎంత దీనుడు వచ్చాడంటే, ఎంత దీనంగా వచ్చాడంటే